మస్తు ఆకలి అవుతుంది. ఏమున్నాయంటే రైస్ ఉంది, ఇంకా ఏంటిది ఎవడో అమ్మ ఇదేంద్రా నాయన మైదా కూర చేసిండు, ఏందో మొత్తం ఆగమాగుంది. అది బ్యాచిలర్స్ అంటే ఎట్లుంటుందో తెలిసింది కదా. ఇంకో మా వాడు ఎగ్ కర్రీ చేసిండు. ఇదేంది ఏం ఎగ్ కర్రీ కూడా తెలుస్తలేదు. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. మా వాడు చేసిండు, ఎవరు చేసిండో చూపెడతాను ఆగండి. మా గణేష్ బాయ్ మా గణేష్ బాయ్ ఎగ్ కర్రీ వద్దా మా గణేష్ బాయ్ ఎగ్ కర్రీ చేసిండు. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. మళ్ళొకసారి చూపెడతాను ఆ ఎగ్ కర్రీ ఎట్లుందో. ఏం కర్రీరా ఇది? అదేంటి సైంటిస్టులు ఎలుకల మీద చేసినట్టు మా వాడేమో మా మీద చేసిండు. ఇంటికాడ ఉన్నప్పుడేమో చెల్లెళ్ళు చేసేటోళ్ళు, ఇక్కడ ఉన్నప్పుడేమో మా దోస్తులు మా మీద చేస్తున్నారు. మోసం పోయేటట్టు ఉంది జరసేపు అయితే తిన్నాక. తినలేదు ఇక కావలేదురా. మౌన్ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాం. ఆడు 2 కూరలు వేసుకుంటుండు, ప్రయోగం చేసిన కూరలు. కథం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. అల్లం పేస్ట్ లెక్కుంది ఇది. నేను చచ్చిపోతా, నేను బతకను, విషయం ఎక్కడ, ఎండిది ఎక్కడ? రాత్రి నిద్ర రాదు కానీ మౌన్కి రేపంచాలి ఎమోషన్స్ పెడతాయి. ఇక పడుకుందాం, ఇక నుండి ప్రశాంతంగా పడుకుందాం.